హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ కొత్త సంవత్సరంలో మీరు ఏమేమి రెజల్యూషన్స్ తీసుకున్నారో కామెంట్ చేయండి. అందరిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు హ్యాపీ న్యూ ఇయర్‌ని తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇవాళ వచ్చేసి మనం హెల్తీ రెసిపీతో వచ్చామండి న్యూ ఇయర్‌గా. ఏంటి అనంటే పొన్నగంటి ఆకుతో పచ్చడి అనమాట. కళ్ళకి చాలా మంచిది. హెయిర్‌కి కానీ, స్కిన్‌కి కానీ చాలా మంచిదండి. దీనిలో హెల్త్ బెనిఫిట్స్ మనందరికీ తెలుసు కదా! ఎలా చేయాలో చూద్దాము. జనరల్‌గా పొన్నగంటాకు నేరుగా తినాలంటే ఎవరికీ అంత ఇష్టంగా ఉండదు. కానీ ఇలా ట్రై చేసి చూడండి. సూపర్‌గా ఉంటుందనమాట. ఫస్ట్ కడాయిలో 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు అండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు మినపప్పు తీసుకున్నాము. ఇవి సిమ్‌లో పెట్టుకొని మంచిగా మనకి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలనమాట. ఇది ఫ్రై అవ్వగా మనకి మంచి స్మెల్ వస్తుంటుంది. తర్వాత ఇవి లైట్ బ్రౌన్‌గా అయిపోతుందనమాట. అప్పటిదాకా మనం ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి అన్ని వైపులా ఈవెన్‌గా ఫ్రై అవుతుందనమాట. హైలో పెట్టారంటే ఒకవైపు మాడిపోతుంది. ఇంకొక వైపు ఫ్రై అవ్వకుండా అలానే పచ్చిగా ఉంటుంది. అప్పుడు అంత టేస్టీగా ఉండదు. చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్లు వచ్చేసేసి ధనియాలు వేసుకుందామండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర. కొంచెం మెంతులండి. ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం వేసుకోండి చాలు. టేస్ట్ వస్తుంది మంచిగా. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. తీసేసి మనం పక్కన పెట్టుకుందాము. జీలకర్ర, మెంతులు వచ్చి లాస్ట్‌లో మాత్రమే వేసుకోండి. ముందే వేసుకోవద్దు. ఊరికనే మాడిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందామండి. దీన్ని ఆరనిద్దాము. ఈలోపు ఆకు ఫ్రై చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇదొక పెద్ద కట్టండి. దీన్ని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకుందామనమాట. ఇది ఇప్పుడు ఆయిల్‌లో వేసేసి మనం ఫస్ట్ కొంచెం హైలో పెట్టుకోండి. ఫస్ట్‌లోనే సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేశారంటే మీరు ఆకుకూరలో నుంచి చాలా వాటర్ రిలీజ్ అయిపోతుందనమాట. అదంతా మనకి ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. ప్లస్ కూర ఏమవుతుందంటే అందులో ఉడికినట్టుగా అయిపోతుందనమాట. మనకి వేగదు. అందువల్ల అంత టేస్టీగా ఉండదండి చట్నీ. అందుకని ఫస్ట్‌లోనే మనం హైలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి ఆ వాటర్ అనేది ఎక్కువ రాదనమాట. వచ్చిన కొంచెం వాటర్ కూడా మనకి తొందరగా అయిపోతుంది. దానివల్ల కుక్ అవ్వదండి మనకి ఆకు అనేది ఫ్రై అవుతుంది. ఏ ఆకుకూరైనా గానీ ఇలానే ట్రై చేసి చూడండి మీరు. ఎప్పుడైనా గానీ మనం ఆకుకూర ఫ్రై చేయాలన్నా కానీ హైలో పెట్టుకొని మీరు ఫాస్ట్‌గా ఇచ్చేసారంటే మనకంత వాటర్ రిలీజ్ కాదండి. లేదంటే సిమ్‌లో పెట్టామంటే చాలా వాటర్ వస్తుంది. చూడండి ఇంత హైలో పెట్టి మనం కుక్ చేసినా గానీ ఇంకా కొంచెం వాటర్ అనేది వచ్చింది. ఇది ఆకుకూర చాలా ఉంది కాబట్టి అంత మాత్రం అనేది వస్తుందండి. దాంట్లో మనకి హైలోనే పెట్టి ఉంచామంటే తొందరగా మనకి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుందనమాట. ఈ పున్నగంట ఆకు అనేది నేరుగా తినాలంటే కొంచెం అది లైట్‌గా ఒక పసరు స్మెల్ లాగా ఉన్నట్టుగా ఉంటుందండి. అందుకని అంతగా ఇష్టపడరు పిల్లలు. కానీ ఇలా కనుక ట్రై చేసి పెట్టారంటే వాళ్ళకి అది ఏం ఆకు అనేది తెలీదు. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇంట్లో ట్రై చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. దీని బెనిఫిట్స్ అన్నీ మీరు కూడా పొందండి. చూడండి మంచిగా మనకి ఫ్రై అవుతుంది కదా! వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిందండి. ఇప్పుడొచ్చేసి ఒక చిన్న పీస్ చింతపండు వేసుకుందాము. చూడండి ఒక చిన్న నిమ్మకాయ, నిమ్మకాయ అంత కాదు నిమ్మకాయల హాఫ్ అంత అండి. వేసుకొని దీన్ని పైన ఆకిలా మనం కప్పెట్టేసామంటే మన చింతపండు మంచిగా మెత్తబడిపోతుంది. ఆరబెట్టుకుందాము. ఈ లోపల వచ్చేసేసి మనం పప్పులు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా! వాటిని గ్రైండ్ చేసుకుందామండి. మీరు కావాలంటే ఫస్ట్‌లో ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోండి. నేనైతే కారం వేస్తాననమాట. అందుకని ముందుగానే ఫ్రై చేసుకోలేదు. ఇప్పుడు చూడండి బరకగా మనం పౌడర్ చేసుకొచ్చుకున్నాక దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఆకు కూడా వేసేసుకుందామండి. రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు కారం అండి. ఇది పచ్చి గొడ్డు కారం అనమాట.
వేసుకొని మిక్స్ చేసుకొని తెచ్చుకుందామని చూడండి. మిక్స్ చేసుకున్నాం. నీళ్ళు ఏం వేయద్దు. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసేసి పక్కన పెట్టుకుందామని చూడండి. నీళ్ళు వేయకుండా ఇలా గట్టిగా మనం గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందామంటే ఇది 20 డేస్ దాకా మనకి స్టాక్ ఉంటుందండి. ఇప్పుడు కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొంచెం ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, కొంచెం ఇంగువండి. ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆకుకూర, దాన్ని వేసేద్దామండి. ఇది గట్టిగా ఉందని ఏమనుకోవద్దు. అలానే ఉంటుంది. అప్పుడే మనకి స్టాక్ ఉంటుందండి. మనం కనుక నీళ్ళు యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నామంటే మనకు ఒక 2, 3 రోజుల్లోనే అది పాడైపోతుందనమాట. నీళ్ళు యాడ్ చేయకుండా ఇలా ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకున్నామంటే మనకి 20 డేస్ ఉన్నా గానీ ఏం కాదండి. అలానే ఉంటుంది. డైలీ కొంచెం కొంచెంగా వేసుకొని మీరు అన్నం తినొచ్చు. అలానే పిల్లలకి కూడా పెట్టొచ్చండి. చాలా టేస్టీగా ఉంది. ఇలా ఆయిల్‌లోనే మనం మంచిగా దీన్ని ఫ్రై చేసుకుందామండి. సిమ్‌లో పెట్టేసి మనం ఒక 2 మినిట్స్ దాకా ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నామంటే పాడైపోకుండా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేసేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. దీని రుచి అయితే అద్భుతంగా ఉందండి. నేను చెప్పడం కాదు, మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి. ఇవాళ రెసిపీ అయితే ఇంతే. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.